లక్ష్యం ఏంటంటే బాగా ఆయాసం వచ్చేది అన్నట్టు. మొసపోసి అసలు రానే రాకపోయేది కాదు మొస అనేది. ఒక్క హాస్పిటల్కి వెళ్ళిపోతే ఒక్క రోజులో 10,000 పెట్టుకోవాలి. అట్లా 3 సార్లు పోయిన హాస్పిటల్కు. ఇక ఒక్కటే నిర్ణయించుకున్నా, దేవా నువ్వు ఇచ్చిన ప్రాణం ఇది, ఎట్లా ఇక ఆయాసాన్ని ఇప్పుడు నువ్వే తగ్గించు. ఇప్పటి వరకు ఆయాసం అనే ముచ్చటే లేదు, దేవుడు ఇచ్చిన సాక్షి. బాబుకి ఏంటి లంగ్స్ ఒకటి లేదు అని చెప్పారు, కిడ్నీ ఒకటి లేదు అని చెప్పారు. అటువంటి పరిస్థితిలో అసలు పిండమే ఎందుకు ఉంచుకున్నామని చెప్పేసి పిచ్చి తిట్టారు డాక్టర్స్. కానీ మరి తన నమ్మకం ఏంటి అంటే, నా దేవుడు నన్ను గెలిపిస్తాడు, తీర్చుకో అంటున్నారు అని చెప్పేసి బాధపడుతున్న సమయంలో పాస్టర్ గారు, నువ్వు అసలు మీ దగ్గర ఉండొద్దు, ఖమ్మంకి వచ్చేసాయని చెప్పేసి. ఎన్ని నెలలు ఉన్నా ఖమ్మంలో? 3 నెలలు. 7th మంత్ నుంచి తను మన మందిరంలోనే ఉంది. 7వ నెల గర్భిణీ దగ్గర నుంచి 7, 8, 9 నెలలు నిండిన తర్వాత పెయిన్స్ వచ్చే టైంలో మేమే దగ్గరుండి తనని ఒక హాస్పిటల్లో అడ్మిట్ చేసాం. అంటే ఎక్కడ అడ్మిట్ చేసుకొని అన్నారు, నిజానికి ఎక్స్రేలు స్కానింగ్స్ ఇవన్నీ చూసి ఎక్కడ మేము జాయిన్ చేసుకోము. ఎందుకంటే బిడ్డ పుట్టిన తర్వాత బ్రతుకుతాడో ఒకవేళ బ్రతికినా కానీ జీవితాంతం అంగవైకల్యంలోనే ఉంటాడు. ఎందుకమ్మా అలాంటి బిడ్డను నువ్వు పోషించలేవు, ఇంకా ఎందుకు ఇప్పుడే తీయించుకో, ముందు పుట్టిన తర్వాత నువ్వు బిడ్డను దూరం చేసుకోవడానికి మనసు ఒప్పుకోదు. అందుకని పుట్టక ముందే నువ్వు తీయించుకో అని ఎంతో మంది డాక్టర్స్ అన్నారు. కానీ బిడ్డ అటువంటి నర్సంపేట నీల్ హాస్పిటల్ మందులు ఇస్తాను. నర్సంపేటలో నీల్ హాస్పిటల్ ఇప్పుడే మందులు ఇచ్చి తీసేస్తా, నేను 20,000 ఇయ్యాను అన్నారు. అలా అని తనని ఎంతో నిజంగా చాలా భయపెట్టారండి. కానీ పాస్టర్ గారు, నువ్వు అస్సలు ధైర్యం కోల్పోవద్దు, నీ బిడ్డకు ఏమీ కాదు, అవి ఏమైతే లేవన్నారో అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా నీ చేతికి నీ బిడ్డ మంచిగా వస్తాడు అని ధైర్యాన్ని ఇచ్చాడు. ధైర్యం అలా ఇచ్చారు. కానీ మేమందరం కూడా అండి, ఇది నిజంగా సంఘం మొత్తం కూడా 3 నెలలు ఈ బిడ్డ కొరకు ప్రార్థనలో ఉన్నారు. చేశారమ్మా ప్రార్థనలు. తన కొరకు కడుపులో ఉన్నప్పుడు, ఈ బాబు కడుపులో ఉన్నప్పుడు చాలా మంది స్థానిక సంఘం మొత్తం కూడా గట్టి ప్రార్థనలో ఉన్నారు. 3 నెలలు కూడా ఆ బిడ్డ కన్నీరు కారని రోజే లేదండి. స్వరూపం దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు కన్నీరు కారుస్తానే ఉంది, నాకు ఎలాంటి బిడ్డ పుడతారో ఏంటో అని. కానీ నమ్మకం కోల్పోవద్దు, విశ్వాసం ఉంచు అని చెప్పేసి పాస్టర్ గారు ప్రతిరోజు ఆ బిడ్డను బలపరచడం జరిగింది. తర్వాతకి ఇక డెలివరీ టైం వచ్చేసరికి మరి తెలిసిన ఒక డాక్టర్ గారిని మేము కలిసి, ఏదైనా మేము భరిస్తాం, బిడ్డ ఎలా ఉన్నా మేము ఏమి అనము అని చెప్పేసి మేము హామీ ఇచ్చాము. మరి ఆ డాక్టర్ గారు కూడా చాలా ధైర్యంగా, సరే తెలిసిన వాళ్ళు కాబట్టి మేడం ఫ్రెండ్లీగా ఉంటారు, అలా ఆ బిడ్డను ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు. డెలివరీ అయిపోయింది. డెలివరీ అయిపోయి బిడ్డ మా దగ్గరికి చేతిలోకి వచ్చింది. వెనకని తను నడుచుకుంటూ వచ్చింది. బిడ్డ చాలా ఎట్లా అంటే మంచి ఆరోగ్యంగా ఉన్నాడండి. వాడు పుట్టినవాడు చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. వాడిని చూసి మేము చాలా సంతోషంగా ఉన్నాము. దయామణి గారు అప్పుడు ధాన్యాల గారు దయామణి గారు అప్పుడు నర్సంపేట మందిరానికి వెళ్తూ ఉండేవారు. వాళ్ళు కూడా చాలా ఈ బిడ్డల కుటుంబం కొరకు చాలా ప్రయాసపడ్డారు. అయితే మా చేతికి వచ్చిన తర్వాత మేము ఏదైనా అంటే డాక్టర్లు చెప్పినట్టు ఏదైనా అనారోగ్యం అంగవైకల్యం ఉందో మేము చెక్ చేస్తున్నాం. కానీ ఎక్కడ ఏం లేదు. వెంటనే పిల్లల డాక్టర్ చూపిస్తే మంచి ఆరోగ్యంగా ఉన్నాడమ్మా బిడ్డ అని చెప్పేశారు. మేమే తీసుకెళ్ళాము, నేనే వెళ్ళాను, దయమణి గారు నేను ఇద్దరం కలిసి వెళ్ళాము. మంచి ఆరోగ్యంగా ఉన్నారని అసలు నిజంగా దేవుడు మమ్మల్ని అందరినీ గెలిపించిననే సంతోషం మేము అక్కడైతే గెంతులు వేయాలనిపించింది. అంత ఆనందం వచ్చింది ఈయన పుట్టిన తర్వాత. అయితే ఈమె బయటకు వచ్చి ఏమని చెప్తుంది తెలుసా, అమ్మ బిడ్డ ఎలా ఉన్నాడని అడగట్లే, ఆడపిల్ల పుట్టిందా, ఏంది ఆడపిల్ల పుట్టిందా. వాళ్ళ ఆయనకి ఆడపిల్లలు అంటే అంత పిచ్చి పాప మా రూబెన్కి. కానీ దేవుడు ఏదో ఒక రకంగా వారికి అటువంటి బహుమానం ఇస్తూనే ఉంటారులే. కానీ ఈ కుమారుడికి నిజంగా మరి వైద్యులు చెప్పిన విధంగా స్కానింగ్ లో ఉన్న విధంగా ఉందా ఇప్పుడు? ఇలాంటి వాళ్ళు చాలా మంది మన మధ్యలో ఉన్నారంటే డాక్టర్లు చెప్పిన క్షణంలోనే తీయించుకునే వాళ్ళు ఉన్నారు. అటువంటి మూర్ఖమైనటువంటి పనులు చెయ్యకండి దయచేసి. తనే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఈరోజు. అర్థమవుతుంది కదా ప్రతి ఒక్కరికి కూడాను. ఎవరైనా ఇక్కడ పిల్లలు పెళ్లిళ్ళు చేసిన తల్లులు ఉన్నారు,
రేపు ఆడపిల్లలు రేపు ఇలాంటి పొజిషన్ లో ఉన్నప్పుడు, లేకపోతే అత్తలు ఉన్నారు, ఇక్కడ మామలు ఉన్నారు, భర్తలు ఉన్నారు, ప్రతి ఒక్కరు ఉన్నారు. పిల్లలకి స్కానింగ్ అంటే ప్రెగ్నెన్సీ టైంలో మీ భార్యలో స్కానింగ్ల విషయంలో డాక్టర్ గారు అదో ఇదో లోపాలు చూపిస్తూ ఉంటారు. అలాంటి సమయాలలో వద్దులే, పిల్లల్ని కన్న తర్వాత మనం భరించలేము, వాళ్ళని చూసి మనం తట్టుకోలేము అనే అలా అనుకొని అప్పటికప్పుడే అబార్షన్స్ చేపిస్తున్నారు చాలా మంది. అవన్నీ వేరే వాళ్ళకి వర్తిస్తాయి, కానీ మనకి కాదు. మనకి ధైర్యం ఏంటి? మన దేవుడే. మన దేవుడు దేనినైనా మార్చగలడు, నిజంగా దేనినైనా మార్చగలడు. అటువంటి ఆశీర్వాదం, అటువంటి ధన్యత, అటువంటి స్వస్థత, అటువంటి గొప్ప వరము కలిగిన మందిరము, ఏకైక మందిరము మన మోషే బెతెస్దా మందిరము. ఇది నిజంగా గొప్ప సాక్ష్యము. మరి ఈ బాబు పుట్టిన తర్వాత వీళ్ళకి చుక్కలు చూపించడం కూడా అదే విధంగా జరిగింది. ఏ విషయంలో అంటే, ఒకటి ఆయాసం 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 అంత బాగుంది. ఆ ఆయాసం అంటే పుట్టిన రోజు నుంచి తనకి సంవత్సరం వచ్చేంత వరకు కూడా వీళ్ళు ఎన్ని హాస్పిటల్స్ తిరిగానండి. అంటే దేవుని పరీక్ష ఉంటది. నేనిచ్చిన బహుమానాన్ని మీరు శ్రద్ధగా చూసుకుంటున్నారా లేదా అన్న విషయంలో. కాకపోతే ఆ బిడ్డలు ఆడపిల్ల కోసం ప్రయాసపడ్డారు, మరి బహుమానాన్ని పక్కన పెట్టాలి అనుకున్నారు. పాస్టర్ గారు ఎన్నోసార్లు చెప్పారు, కానీ పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే పూర్తిగా తండ్రి మీరిచ్చిన బహుమానాన్ని మేము జాగ్రత్తగా కాపాడుకుంటామని తీర్మానం చేసుకున్నారో, అప్పటి నుంచి బాబుని దేవుడు పూర్తిగా స్వస్థపరచడం జరిగింది. ఇటువంటి బహుమానాన్ని మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. పొందుకోవడం అంత ఈజీ కాదమ్మా. ఎంతో మంది బిడ్డలు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. నిజంగా ఆ బిడ్డల గర్భఫలం కూడా త్వరలోనే దేవుడు తెరవబడును గాక. ఆమేన్.